హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 378. వాడలా ఉంటే తిండెలా తినాలనిపిస్తుందే. వాడు బాగా అయ్యాక కానీ నా మనసు ప్రశాంతంగా అనిపించలేదు అని చెప్తాడు రుద్ర. నువ్వు వెళ్ళింది అక్కడికి ఒక్కడివే. నువ్వు కూడా హెల్తీగా లేకపోతే బాబుని ఎవరు చూసుకుంటారు అనుకోని ఇంత హెల్త్‌ని నెగ్లెక్ట్ చేశావు. నువ్వు బాగుంటేనే కదా వాడిని బాగా చూసుకోగలవు. అంతేగాని తిండి తిప్పలు మానేసి ఉంటావా? నువ్వు వెళ్ళి ఎన్ని రోజులవుతుంది తెలుసా? నెల రోజులకి ఎక్కువే అవుతుంది. నిన్ను చూస్తే అసలు నీ గురించి పట్టించుకున్నట్టే లేవు. కనీసం ఒక ఫోన్ లేదు. మెసేజ్ లేదు. ఎలా ఉంటామనుకున్నావు మేమిద్దరం? వాడెంతలా ఏడ్చాడో తెలుసా రోజు నీకోసం? అదిగో వాడిప్పటికి కూడా నీ మొబైల్‌లో నీ వీడియోస్‌నే చూస్తున్నాడు చూడు. రోజు అలవాటైపోయి. వాడి కోసం ఉన్నావు కాదు అనట్లేదు కానీ, నీ గురించి పట్టించుకోకుండా ఇలా ఉండడం కరెక్ట్ అనుకుంటున్నావా? అని వేద ఏడుపు మొదలుపెట్టడంతో ఆమెను మెల్లిగా బెడ్ మీదకి లాగేసి, ఆమెను హత్తుకొని వాడిని అలా చూస్తే కనీసం మంచినీళ్ళు కూడా సహించలేదే నాకు. నీకు తెలుసు కదా వాడికి ఏది జరగకూడదు అని ఎంత బలంగా కోరుకున్నానో నేను. వాడికేదైనా అయితే శ్రావణి, శౌర్య తట్టుకోలేరే. తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా లేదు. అందుకే నెల కాదు, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా వాడు బాగయ్యాక ఇంటికి రావాలి అనుకున్నాను. దేవుడి దయ వల్ల మన బాధని త్వరగానే దూరం చేసిని బాబుని ఆరోగ్యంగా మన చేతుల్లో పెట్టాడు ఆ దేవుడు. లేకపోతే బాబుకి ఏదైనా జరిగి ఉంటే నన్ను నేను అసలు క్షమించుకోలేకపోయేవాడిని. అని రుద్ర బాబు గురించే మాట్లాడుతుంటే, "అసలు యాక్సిడెంట్ ఎలా అయింది బావ? ఎవరు చేశారో తెలిసిందా?" అని అడిగింది వేద. "వచ్చేసాను కదే నేను. తెలుసుకుంటాను. అవన్నీ నీకెందుకు? నువ్వేడవకు. నేనిప్పుడు బానే ఉన్నాను కదా! 4 రోజులు కరెక్ట్‌గా హెల్త్ మీద దృష్టి పెడితే బాగా అవుతానులే. నువ్విలా ఏడవకు. నేను బానే ఉన్నాను. సరేనా?" అని మరదల్ని గట్టిగా హత్తుకొని వేద నుదుటిన ముద్దు పెట్టడం చూసిన ధీరా బాబు, దాయి నేను అని వచ్చి వాళ్ళ మమ్మీ డాడీ మధ్యలో పడుకొని మొబైల్ పక్కన పడేసి వాడి నుదురు కూడా చూపిస్తాడు. మమ్మీకి ముద్దు పెట్టావు కదా నాకు కూడా పెట్టు అని. నీకెందుకు పెడతానురా నా పెళ్ళానికి మాత్రమే పెడతాను అని రుద్ర అంటుంటే, లేదు నాకు కూడా పెట్టాల్సిందే అన్నట్టు బుంగమూతి పెట్టుకొని వాళ్ళ డాడీ ముద్దు పెట్టడం లేదు అని ఏడుపుకి సిద్ధమవుతూ ఉంటే, ఏడిపించకు బావ వాడు ఇప్పటికే రోజు నీకోసం ఏడ్చాడు అని కొడుకుని గుండెలకు హత్తుకుంటుంది వేద. సరే ఏడవకిలా రా అని ఇక వేద దగ్గర నుండి రుద్ర కొడుకుని తీసుకొని వాడి మొహం నిండా ముద్దులు పెడుతూ ఉంటే చెక్కిలి గిలిగా అనిపించి నవ్వుతూ వాళ్ళ డాడీ మీదే పడుకొని కాసేపు వాళ్ళ మమ్మీతో డాడీతో ఆడుకొని డాడీ చాలా రోజుల తర్వాత అతడి దగ్గర ఉండడంతో రుద్ర మీదే అటో కాలు ఇటో కాలు వేసి హాయిగా బజ్జుకున్నాడు ధీరాబాబు. వాడు పడుకోవడం చూసి, అయ్యో వీడేం తినలేదు కదే అలాగే పడుకుంటున్నాడు కదా అన్నాడు రుద్ర. సాయంత్రమే తినిపించానులే బావ. మళ్ళీ రాత్రి లేస్తే పాలిస్తాను. లేకపోతే ఏమైనా తినిపిస్తాను. పడుకోనివ్వు. వాడిన్ని రోజుల నుండి సరిగ్గా అసలు పడుకున్నదే లేదు. నువ్వు లేవు అని పడుకోలేదు అని బాబుని రుద్ర మీదే పడుకోబెట్టి జోకొడుతూ రుద్రకి ఇంకో సైడ్ అతడి ఎద మీద వేద పడుకొని బెంగగా తల్లి కొడుకులు ఇద్దరూ రుద్రనే చుట్టుకుంటారు. ఓయ్! నాకు కూడా నిద్రొస్తుంది. వీడిని సరిగ్గా వేయవే మళ్ళీ కింద పడితే ఏడుస్తాడు అని కొడుకుని వాళ్ళిద్దరి మధ్యలో వేస్తూ ఉంటే, ఏంటి ఇప్పుడే పడుకోవడం? భోజనం తీసుకొస్తాను. లే పడుకుంటే బాగోదు. కూర్చో అని వేద కిందికి వెళ్ళి అందరూ బాబు రూమ్‌లో ఉండడం చూసి వేద కిచెన్‌లోకి వెళ్ళి రుద్ర కోసం భోజనం ప్లేట్ పట్టుకొని మళ్ళీ రూమ్‌లోకి వెళ్ళేసరికి రుద్ర నిద్ర ఆపుకుంటుంటే, "ఒక్క 5 మినిట్స్ కూర్చో బావ" అని రుద్రని కూర్చోబెట్టి రుద్రకి వేద తినిపిస్తూ ఉంది.
ఆకలికి రుద్ర కూడా ఒకటికి 2 సార్లు ఫుడ్ పెట్టించుకొని మరదల చేత తినిపించుకొని లాస్ట్‌కి రుద్ర వేదకి తినిపిస్తూ ఉంటే, "నువ్వు తిను ముందు" అని అంది వేద. "నీ మొహం కూడా చూడు. నువ్వు కూడా తినకుండా ఎన్ని వేషాలు వేశావో నాకు తెలుసులే. కనీసం బాబు పాల కోసమైనా తినాలి కదే! వాడికి పాలు కూడా రావట్లేదు" అని చెప్పింది అమ్మ నాకు. నేనంటే ఎలాగోలా ఉంటాను. నువ్వు వాడికి పాలివ్వాలి అంటే ఫుడ్ కూడా తీసుకోవాలి కదా! వాడికి పాలు లేకపోతే నైట్ ఊరుకుంటాడు అనుకుంటున్నావా? నేనక్కడ ఎలా ఉన్నానో అని చెప్పి తిండి తినడం మానేస్తావా? నువ్వు కూడా నన్నంటున్నావు కానీ అసలు నీ మొహం ఎలా ఉంది? ఒక్కసారి చూసుకోవే. తింటున్నావా నువ్వసలేమైనా? వాడి కోసమైనా తినాలి కదా! రోజు హాస్పిటల్‌కి, ఇంటికి తిరుగుతూ వాడసలు ఎలా ఉన్నాడో పట్టించుకోవడం మానేశావా? నువ్వు బావుంటేనే కదా వాడు కూడా బావుంటాడు. పిల్లాడి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయాలి. పిచ్చి పిచ్చి కథలు పడ్డావంటే బాగోదు చెప్తున్నా అని తినిపించినంత సేపు వేదని తిడుతూనే ఉన్నాడు రుద్ర. వాళ్ళ బావ తినిపించిన ఫుడ్ కన్నా తిట్లకే కడుపు నిండిపోయి ఇక చాలులే నా కడుపు నిండిపోయింది అని రుద్ర చేతుల్లో ప్లేట్ లాక్కొని వెళ్ళి కింద పెట్టి వేద బయటికి వచ్చేసరికి అప్పటికే ఒక్కొక్కరు శౌర్య, శ్రావణి వాళ్ళ రూమ్ నుండి బయటికి వస్తూ ఉంటారు. పడుకున్నాడా బాబు అని వేద వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళింది. లేదే చూస్తున్నాడు. వాడిల్లు చూసుకుంటున్నాడు అని మీనాక్షి గారు నవ్వుతూ ఉంటారు. నెల రోజుల తర్వాత అందరి మొహాల్లో కాస్త సంతోషం కనబడుతూ ఉంటే, వేద వెళ్లి శౌర్య చేతుల్లో ఉన్న బాబుని ఎత్తుకొని, "ఎక్కడికొచ్చావు నాన్న నువ్వు? ఎటెళ్ళిపోయావే నెల రోజులు? పెద్ద డాడీ నువ్వు మాకు దూరంగా ఎటు వెళ్ళిపోయారు? ఇద్దరూ అమెరికా అంతా తిరిగి వచ్చారా?" అని కొడుకుతో కాసేపు ముచ్చట్లు పెట్టి బావ, శ్రావణి మీరు వెళ్లి భోజనం చేయండి. ఆ లోపల నేను పట్టుకుంటాను వీడిని. అందరూ భోజనం చేయండి అని చెప్పింది వేద. అన్నయ్య నువ్వు కూడా తినలేదు కదరా! అని అడిగాడు శౌర్య. లేదు బావకిప్పుడే తినిపించాను. నేను కూడా తిన్నాను. ధీరగాడు పడుకున్నాడు. మీరు తినండి. వెళ్ళండి. వీడిక రోజు మీ దగ్గరే ఉంటాడు కదా! తిన్న తర్వాత మీ కొడుకుని చూస్తూ ఉండండి కానీ ఇప్పుడు వెళ్ళండి. అత్తయ్య వీళ్ళకి భోజనం పెట్టు అని వేద బయటికి వచ్చి చెప్పింది. పెడుతున్నానురా నువ్వు కూడా రా రుద్రని పిలువు అని అన్నారు మీనాక్షి గారు. మేము ఆల్రెడీ తినేసాంలే మీరు తినండి అని చెప్పి కొడుకుని పట్టుకొని అటు ఇటు తిరుగుతూ వాళ్ళు తినే అంత సేపుతూ వాళ్ళు తినే అంత సేపు కొడుకుతో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది వేద. ఇదేంటి ఇంకా రాలేదు నాకేమో నిద్రొస్తుంది అని రుద్ర బయటకి వచ్చేసరికి అందరూ భోజనం చేస్తూ ఉంటే వేద చిన్నోడిని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ కనిపించి రుద్ర చిన్నగా నవ్వుకొని అతడికి అస్సలు నిద్ర ఆగకపోయేసరికి వెళ్ళిపోవాలి అని చూశాడు. అప్పుడే వేద రుద్రని చూడడంతో "పడుకుంటున్నాను నువ్వు రా" అని ఆమెకు సైగ చేసి రుద్ర వెళ్లి కొడుకు పక్కన పడుకొని కొడుకు చుట్టూ చెయ్యి వేసి హాయిగా నిద్రపోయాడు. వాళ్ళ పెద్ద మమ్మీ మాట్లాడుతూ ఉంటే కళ్ళన్నీ పెద్దవి చేసుకొని నాలుక 2 నిమిషాలకొకసారి బయటకి అంటూ బుజ్జిగా అటూ ఇటూ కదులుతూ ఉంటాడు వాడు. వాడి పిడికిలి వదులు చేస్తూ చేతులని అటూ ఇటూ తిప్పుతూ "కొత్త ప్లేస్‌కొచ్చాను అనుకుంటున్నావా? ఇక రోజు నువ్విక్కడే ఉండాలి సరేనా?" అని వేద ముచ్చట్లు చెబుతూ ఉంటే, వాడికేదో ఇప్పుడే అర్థమైనట్టు వింటూ ఉంటాడు కనుబొమ్మలు చిన్నగా చేసి. పెద్ద మమ్మీ, కొడుకు మాట్లాడుకునే మాటలు అందరూ వింటూ నవ్వుకుంటారు. ఇక అందరి భోజనం కంప్లీట్ అవ్వగానే నిద్రకు వచ్చినట్టున్నాడు శ్రావణి. పాలు పట్టేప్పుడు జాగ్రత్త. ఫస్ట్ నుండి నీ ఫీడింగ్ అయితే ఇబ్బంది ఉండేది కాదు కానీ, ఇప్పుడు కాస్త ఎక్కువగా ఉంటుంది కదా ఫ్లో. కాబట్టి కాస్త చూస్తూ ఉండు. పడుకొని అస్సలు పాలివ్వకు. పాలు కూర్చునే ఇవ్వు. జాగ్రత్త. అలాగే ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చెయ్. వస్తాను. అస్సలు భయపడకు. అయినా అత్తయ్యని గాని, పిన్నిని గాని మీ దగ్గరే ఉండమని చెప్పు. సరేనా? ఒక్కదానివి ఇబ్బంది పడతావు బాబుతో.
అని బాబుని శ్రావణికి ఇవ్వబోయి టవల్ వేసుకొని పట్టుకో. ఇప్పుడే భోజనం చేశావు కదా! వాడికి ఇబ్బందిగా ఉంటుంది అని మెత్తటి టవల్‌లో వాడిని వేసి శ్రావణికి ఇచ్చి, బాయ్ బంగారం. పెద్ద మమ్మీ మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి నిన్ను ఎత్తుకుంటుంది. గుడ్ నైట్ అని కొడుకు బుగ్గలు ముద్దు పెట్టుకొని వేద అందరికీ గుడ్ నైట్ చెప్పి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళేసరికి రుద్ర కొడుకుని పట్టుకొని పడుకుంటే ధీరాబాబు తండ్రి మీద దర్జాగా కాలు వేసుకొని పడుకోవడం చూసి వేద నవ్వి వెళ్ళి రుద్ర పక్కన పడుకొని అతడిని గట్టిగా నిద్ర అతడిని గట్టిగా పట్టుకొని నిద్రపోతుంది లైట్ ఆఫ్ చేసి. ఇంకా ఉంది.